ఇరాన్ మీద అమెరికా దాడి చేస్తుందేమో అని చాలా మంది అంటున్నారు. అసలు అమెరికాకి ఇరాన్ కి మధ్య ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, వీళ్ళ మధ్య ఇజ్రాయెల్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుందో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు మనం అమెరికా గురించి మాట్లాడుకుందాం. అసలు డొనాల్డ్ ట్రంప్ కి ఇరాన్ నుంచి ఏం కావాలి, ఆయన ఇరాన్ మీద ఎందుకు అటాక్ చేయాలనుకుంటున్నాడు? ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్, ఒక నెగోషియేటర్. ఆయన ఫారెన్ పాలసీలో ఒక కాన్సెప్ట్ ఉంది, దాన్నే స్ట్రాటజిక్ సబ్మిషన్ అని అంటారు. అంటే శత్రువు ముందు పెద్ద మిలిటరీ ఆయుధాన్ని పెట్టి దానితో ఎదుటి దేశాన్ని బెదిరించి ఆ దేశం దగ్గర ఉన్న పౌరంతా లాక్కుని వాళ్ళని పూర్తిగా లొంగ తీసుకోవడం. ట్రంప్ ఇరాన్తో ఒక వెరిఫైడ్ న్యూక్లియర్ పీస్ అగ్రిమెంట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మీకు ఒక డౌట్ రావచ్చు, అప్పట్లో 2015లో యుఎస్ఏకి ఇరాన్కి మధ్య ఏదో న్యూక్లియర్ డీల్ జరిగింది కదా అని. అవును, దాన్నే JCPOA, జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని అంటారు. 2015లో ఒబామా అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు JCPOA సైన్ అయ్యింది. ఈ డీల్ ప్రకారం ఇరాన్ తన దగ్గర ఉన్న న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని 97% వరకు డిస్మాంటిల్ చేసేసి లాక్ వేయాలి. అలాగే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA నుంచి ఇన్స్పెక్టర్స్ వచ్చి ఇరాన్ లోని ప్రతి అణు కేంద్రాన్ని 24/7 కెమెరాలతో చెక్ చేయడానికి ఒప్పుకోవాలి. దీనికి బదులుగా అమెరికా మరియు ప్రపంచ దేశాలు ఇరాన్ మీద ఉన్న ఎకనామిక్ శాంక్షన్స్ ఎత్తేయాలి. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇరాన్ కి తిరిగి ఇచ్చేయాలి. ఇది 2015 డీల్. కానీ అప్పట్లో ట్రంప్ కి ఈ డీల్ నచ్చలేదు. ట్రంప్ ఈ డీల్ ని ద వర్స్ట్ డీల్ ఎవర్ నెగోషియేటెడ్ అని అన్నాడు. చరిత్రలో ఇంతకన్నా చెత్త డీల్ లేదు అని అన్నాడు. ఎందుకంటే ఇందులో సన్సెట్ క్లాజెస్ ఉన్నాయి. అంటే ఈ డీల్ 10-15 ఏళ్ల తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. ఆ తర్వాత ఇరాన్ మళ్ళీ న్యూక్లియర్ బాంబ్స్ ని తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ డీల్ అనేది ఇరాన్ ని నార్మల్ మిజైల్స్ ని తయారు చేయకుండా ఆపలేదు. హెజ్బొల్లా, హమాస్ లాంటి టెర్రరిస్టులకి ఫండ్స్ ఇవ్వకుండా ఆపలేదు. అగ్రిమెంట్ అనేది స్ట్రిక్ట్ గా లేదని ట్రంప్ అన్నాడు. అందుకే ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక 2018లో JCPOA అగ్రిమెంట్ నుంచి అమెరికాని బయటకు తీసుకొచ్చేశాడు. మళ్ళీ ఇరాన్ మీద ఎక్స్ట్రీమ్ శాంక్షన్స్ వేశాడు. అలా ఇరాన్ మీద ప్రెషర్ పెడితే ఇరాన్ మళ్ళీ ట్రంప్ కు నచ్చినట్టుగా అగ్రిమెంట్ చేసుకుంటుందని అనుకున్నాడు. కానీ ఇరాన్ ట్రంప్ చెప్పింది వినలేదు. మేము శాంక్షన్స్ కైనా సిద్ధమే గానీ నువ్వు చెప్పిన దానికల్లా మేము ఒప్పుకోము అని అన్నారు. అప్పటి నుంచి అమెరికాకి ఇరాన్ కి మధ్య చీకటి యుద్ధం జరుగుతూనే ఉంది. 2025లో అది పీక్స్ కి చేరింది. న్యూక్లియర్ బాంబ్ తయారు చేయాలంటే యురేనియం అనే మినరల్ కావాలి. యురేనియం మినరల్ తో కరెంట్ ని తయారు చేసుకోవచ్చు, లేదా న్యూక్లియర్ బాంబ్ ని కూడా తయారు చేసుకోవచ్చు. మట్టి నుంచి యురేనియం ని ఫిల్టర్ చేయాలంటే చాలా సంవత్సరాల టైం పడుతుంది. సో ఇరాన్ ఎప్పటి నుంచో యురేనియం ని ఫిల్టర్ చేస్తూనే ఉంది. 2025కి వచ్చేసరికి ఇరాన్ దాదాపు యురేనియం ని పూర్తిగా ఫిల్టర్ చేసే స్టేజ్ కి వచ్చేసింది. ఇంతలో ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడు. ట్రంప్ ఈసారి పెట్టిన కండిషన్ ఏంటంటే ఇరాన్ దగ్గర 1% యురేనియం కూడా ఉండకూడదు అని. కనీసం కరెంటు కోసం కూడా యురేనియం ని తయారు చేయకూడదు అని రూల్ పెట్టాడు. కానీ ఇరాన్ అందుకు ఒప్పుకోలేదు. అసలు మా దేశం మీద నువ్వు రూల్స్ పెట్టడం ఏంటి, మేము మాకు ఇష్టం వచ్చింది చేసుకుంటాము అని ఇరాన్ అనింది. దీనితో అమెరికా మిలిటరీ ఇరాన్ మీద అటాక్స్ స్టార్ట్ చేసింది. జూన్ 2025లో అమెరికా ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ ని లాంచ్ చేసింది. ఇరాన్ లోని టాప్ సీక్రెట్ న్యూక్లియర్ సైట్స్ అయిన ఫార్డో, నాజాన్స్, ఇస్ఫహాన్ మీద బాంబ్స్ వేసింది. ట్రంప్ ప్రపంచానికి ఏం చెప్పాడంటే, నేను ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని బాంబ్స్ వేసి పూర్తిగా నాశనం చేశాను అని. కానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏం చెప్పాయంటే, డ్యామేజ్ అయ్యింది నిజమే, కానీ ప్రోగ్రామ్ కేవలం 1-2 సంవత్సరాలు మాత్రమే డిలే అయ్యింది అని. ఇప్పుడు ఇరాన్ 60% యురేనియం ఎన్రిచ్మెంట్ దాటిపోయారు. బాంబు తయారు చేయడానికి చాలా దగ్గరలో ఉన్నారు. అందుకే 2026లో ట్రంప్ మళ్ళీ దాడి చేస్తాను అని బెదిరిస్తున్నాడు. అసలు ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబ్ వస్తే ట్రంప్ కి వచ్చిన లాస్ ఏంటి, అమెరికాకి వచ్చిన లాస్ ఏంటి? రీజన్ 1, లాస్ టు డొనాల్డ్ ట్రంప్, పర్సనల్ అండ్ పొలిటికల్. ట్రంప్ ఎప్పుడు తన గురించి ఐఎమ్ ది అల్టిమేట్ డీల్ మేకర్ అని చెప్పుకుంటారు. ఆయన మాక్సిమం ప్రెజర్ అనే స్ట్రాటజీని వాడతారు. కానీ ఇరాన్ ఆ ప్రెజర్ ని తట్టుకుని బాంబ్ ని తయారు చేస్తే అది ట్రంప్ కెరీర్ లోనే అతిపెద్ద ఫెయిల్యూర్ అవుతుంది. ఆయన బెదిరింపులు పనిచేయలేదు అని ప్రపంచానికి తెలిసిపోతుంది. రీజన్ నెంబర్ 2, లాస్ టు USA. ఇది చాలా భయంకరమైన సిచ్యువేషన్. ఇరాన్ దగ్గర అణుబాంబు వస్తే మిడిల్ ఈస్ట్ లో ఒక పెద్ద ఆర్మ్స్ రేస్ స్టార్ట్ అవుతుంది. సౌదీ అరేబియా ఊరుకుంటుందా? నా శత్రువు దగ్గర బాంబు ఉంది, నాకు కూడా కావాలి అని వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. తర్వాత ఈజిప్ట్, తర్వాత టర్కీ. మిడిల్ ఈస్ట్ మొత్తం న్యూక్లియర్ బాంబ్స్ తో నిండిపోతుంది. ఎక్కడ చిన్న గొడవ అయినా ప్రపంచం అంతా బూడిద అయిపోతుంది. అలాగే ఇరాన్ ఇప్పుడు ICBMs అంటే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్స్ ని తయారు చేస్తుంది. ఇవి అమెరికా మెయిన్ ల్యాండ్ ని కూడా హిట్ చేయగల కెపాసిటీ ఉన్నవి. ఇరాన్ దగ్గర బాంబు ఉంటే మిడిల్ ఈస్ట్ లో అమెరికా పెత్తనం చేయలేదు. మిడిల్ ఈస్ట్ లో ఉన్న అమెరికన్ బేసెస్ ని కాపాడుకోలేదు. అందుకే ట్రంప్ ఇప్పుడు రెజిమ్ చేంజ్ అంటే ప్రభుత్వాన్ని కూల్చేయడం గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు మారకపోతే
వాళ్ళ ప్రభుత్వాన్నే మార్చేయాలి అని ప్లాన్ చేస్తున్నాడు. అసలు ఇజ్రాయెల్ ఎందుకని ఇరాన్ని అటాక్ చేయాలనుకుంటుంది? ట్రంప్ కి ఇది పవర్ గేమ్ అయితే ఇజ్రాయెల్ కి ఇది ప్రాణాలని కాపాడుకునే గేమ్. ఇజ్రాయెల్ మిడిల్ ఈస్ట్ లోని ఏకైక న్యూక్లియర్ ఆర్మ్డ్ కంట్రీ. ఈ న్యూక్లియర్ మోనోపోలీ వల్ల చుట్టూ ఉన్న అరబ్ దేశాలు ఇజ్రాయెల్ తో యుద్ధం చేయడానికి భయపడతాయి. కానీ ఇరాన్ చేతికి బాంబు వస్తే ఇజ్రాయెల్ తన అల్టిమేట్ ఇన్సూరెన్స్ పాలసీని కోల్పోతుంది. అందుకే ఇజ్రాయెల్ పీఎం నేతన్యాహు ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని పూర్తిగా నాశనం చేయాలి అనుకుంటున్నాడు. ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే ప్రీఎంప్టివ్ డిఫెన్స్. ఎన్నో ఏళ్లుగా ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ దేశాలు ప్రాక్సీ వార్స్ చేసుకుంటున్నాయి. ఇరాన్ ఏమో హెజ్బుల్లా, హమాస్, హౌతీస్ అనే వర్గాలకి ఆయుధాలని సప్లై చేసి ఇండైరెక్ట్ గా వాళ్ళ చేత ఇజ్రాయెల్ తో యుద్ధం చేయిస్తుంది. ఇలాంటి ప్రాక్సీ వార్స్ ఇంకెన్ని రోజులు చెయ్యాలి అని ఇజ్రాయెల్ తన మిలిటరీ సిద్ధాంతాన్ని మార్చుకుంది. వాళ్ళు మనల్ని కొట్టే వరకు మనం ఆగకూడదు, వాళ్ళ మిజైల్ ప్రొడక్షన్ లైన్స్ ని ముందే పేల్చేయాలి అని అనుకుంది. అందుకోసమే జూన్ 2025లో ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ ని లాంచ్ చేసింది. కానీ నేతన్యాహుకి ఇంకో హిడెన్ పొలిటికల్ ఎజెండా కూడా ఉంది. ఆయన సొంత దేశంలో చాలా పొలిటికల్ ప్రాబ్లమ్స్, కోర్టు కేసెస్, ప్రొటెస్ట్లు ఫేస్ చేస్తున్నాడు. నార్మల్ గా ఎప్పుడైనా సరే ఒక పెద్ద యుద్ధం జరిగితే దేశమంతా ప్రైమ్ మినిస్టర్ వెనక నిలబడుతుంది. డొమెస్టిక్ పాలిటిక్స్ నుంచి జనాలని డైవర్ట్ చేయడానికి ఇది ఒక టూల్ గా కూడా యూజ్ అవుతుంది. అసలు ఇరాన్ కి ఎందుకు న్యూక్లియర్ బాంబ్స్ కావాలి? ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య ఎప్పటి నుంచో శత్రుత్వం ఉంది. ఇజ్రాయెల్ అనేది పాలెస్టీన్ దేశాన్ని ఆక్రమించి నివసిస్తుందని ఇరాన్ నమ్మకం. పాలెస్టీనియన్స్ ని ఇజ్రాయెల్ అణచివేస్తుంది అని ఇరాన్ నమ్మకం. అందుకే ఇరాన్ 1950s నుంచే పాలెస్టీనియన్స్ కి సపోర్ట్ చేస్తూ వస్తుంది. అంటే పాలెస్టీన్ దేశం ఏర్పడడానికి ఇరాన్ సపోర్ట్ చేస్తుండడం వల్ల ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య శత్రుత్వం ఏర్పడింది. రెండు శత్రు దేశాల్లో ఒక దేశం దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. మరి ఇజ్రాయెల్ దగ్గర ఉంటే ఇరాన్ కూడా తన దగ్గర ఉండాలని కోరుకుంటుంది కదా. అందుకే ఇరాన్ అణుబాంబ్స్ ని తయారు చేయాలి అని అనుకుంటుంది. ఇరాన్ అనేది అమెరికాతో గాని ఇజ్రాయెల్ తో గాని డైరెక్ట్ గా యుద్ధం చేస్తే తన దేశం నాశనం అయిపోతుందని తెలుసు. అందుకే ఇరాన్ ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. దాన్నే ఫార్వర్డ్ డిఫెన్స్ లేదా రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటారు. సొంత నేల మీద యుద్ధం చేయకుండా ఇజ్రాయెల్ చుట్టూ ప్రాక్సీ ఆర్మీస్ ని తయారు చేసింది. హెజ్బుల్లా, హమాస్, హౌదీస్ వీళ్ళనే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని అంటారు. వీళ్ళకి వెపన్స్, ట్రైనింగ్, ఫండ్స్ అంతా ఇరాన్ నుంచి వెళ్తుంది. అసలు ఈ మూడు గ్రూప్స్ ఎవరు? వీళ్ళకి ఇజ్రాయెల్ అంటే ఎందుకు అంత కోపం? గ్రూప్ నెంబర్ 1 హెజ్బుల్లా. ఈ గ్రూప్ లెబనాన్ దేశంలో ఉంటుంది. లెబనాన్ దేశంలో కొంత ప్రాంతం హెజ్బుల్లా గ్రూప్ చేతిలో ఉంటుంది. మిగతా ప్రాంతం లెబనాన్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. లెబనాన్ దేశం అంతా తమ చేతుల్లోకి రావాలని హెజ్బుల్లా గ్రూప్ ట్రై చేస్తుంది. అందుకోసం ఈ గ్రూప్ కి ఇరాన్ ఆయుధాలని, డబ్బుల్ని సప్లై చేస్తుంది. బదులుగా ఈ గ్రూప్ ఇరాన్ కి శత్రువైన ఇజ్రాయెల్ మీద అప్పుడప్పుడు రాకెట్స్ తో దాడి చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఇంటర్నేషనల్ కంట్రీస్ ఎప్పుడైనా మీరు ఎందుకని ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నారు అని అడిగితే ఇరాన్ పేరు చెప్పకుండా పాలెస్టీన్ కి ఫ్రీడమ్ తెప్పించడం కోసం ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నామని హెజ్బుల్లా గ్రూప్ చెబుతుంది. గ్రూప్ నెంబర్ 2 హమాస్. ఈ గ్రూప్ గాజాలో ఉంటుంది. ఇజ్రాయెల్ నుంచి పాలెస్టీన్ కి ఫ్రీడమ్ తీసుకురావాలి అనే ఆబ్జెక్టివ్ తో వీళ్ళు పనిచేస్తారు. అందుకే ఇరాన్ వీళ్ళకి డబ్బుల్ని, ఆయుధాలని సప్లై చేస్తుంది. గ్రూప్ నెంబర్ 3 హౌదీస్. ఇజ్రాయెల్ కి చాలా దూరంగా యెమెన్ దేశంలో ఉంటారు. వీళ్ళు యెమెన్ లో నార్త్ పార్టీని క్యాప్చర్ చేశారు. యెమెన్ దేశం మొత్తాన్ని క్యాప్చర్ చేయడం వీళ్ళ ఆబ్జెక్టివ్. అందుకోసం ఇరాన్ వీళ్ళకి డబ్బుల్ని, ఆయుధాలని సప్లై చేస్తుంది. బదులుగా ఇరాన్ కి సపోర్ట్ గా ఇజ్రాయెల్ మీద అప్పుడప్పుడు మిజైల్స్ వేస్తుంటారు. హౌదీస్ కి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు రెడ్ సీ కి దగ్గరగా ఉంటారు. అందువల్ల ఏదైనా దేశం ఇరాన్ మీద అటాక్ చేస్తే వాళ్ళ దేశానికి చెందిన షిప్స్ ని రెడ్ సీలో వెళ్ళనివ్వకుండా చేస్తాము అని బెదిరిస్తారు. ఒకవేళ వెళ్తే ఆ షిప్స్ ని పేల్చేస్తాము అని బెదిరిస్తుంటారు. సో ఈ విధంగా ఇరాన్ కి 3 ప్రాక్సీ ఆర్మీస్ ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఇజ్రాయెల్ ఇలాంటి ప్రాక్సీ ఆర్మీస్ తో యుద్ధం చేసి అలసిపోయింది. అందుకే స్ట్రాటజీ మార్చింది. 2025 నుంచి డైరెక్ట్ గా ఇరాన్ మీదకి మిజైల్స్ ని పంపడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఇంకో పెద్ద క్వశ్చన్, అరబ్ దేశాలు అంటే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఇరాన్ ని ఎందుకు శత్రువుగా చూస్తాయి అని. ఇరాన్ కూడా అరబ్ దేశాలని ఎందుకు శత్రువుగా చూస్తుంది అని. చాలా మంది ఏమనుకుంటారంటే ఇరాన్ అందరికీ శత్రువు అని. కానీ కాదు. సిరియా, ఇరాక్ తో ఇరాన్ కి మంచి రిలేషన్స్ ఉన్నాయి. కానీ సౌదీ అరేబియా, యుఏఈ, జోర్దాన్ లాంటి దేశాలతో ఇరాన్ కి కోల్డ్ వార్ జరుగుతూ ఉంటుంది. ఎందుకు? రీజన్ నెంబర్ 1 ఎక్స్పోర్ట్ ఆఫ్ ది రెవల్యూషన్. 1979లో ఇరాన్ లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత వాళ్ళ రాజ్యాంగంలో ఒక మాట రాసుకున్నారు, మా ఇస్లామిక్ రెవల్యూషన్ ని ప్రపంచమంతా వ్యాపింపచేస్తాం అని. ఇది చూసి పక్కన ఉన్న అరబ్ రాజులకి భయం వేసింది. వీళ్ళు మన కుర్చీలు కూడా లాగేసుకుంటారు అని ఇరాన్ ని శత్రువుగా చూడడం స్టార్ట్ చేశారు. రీజన్ నెంబర్ 2 ది షియా సున్నీ డివైడ్. మిడిల్ ఈస్ట్ లో ఇదే అతిపెద్ద ప్రాబ్లం. ఇరాన్ లో ఎక్కువగా షియా ముస్లిమ్స్ ఉంటారు. సౌదీ అరేబియాలో ఎక్కువగా సున్నీ ముస్లిమ్స్ ఉంటారు.
అంటున్నారు. షియా ముస్లిమ్స్ కి సున్నీ ముస్లిమ్స్ కి మధ్య ఎప్పటి నుంచో మత విభేదాలు ఉన్నాయి. వీటి వల్ల ఆ మతస్థులు ఎక్కువగా ఉండే దేశాల మధ్య కూడా శత్రుత్వం ఏర్పడింది. రీజన్ నెంబర్ 4, థ్రెట్ టు స్టెబిలిటీ అండ్ ఎకనామీ. ఈజిప్ట్, జోర్దాన్ లాంటి దేశాలు టూరిజం, ఇన్వెస్ట్మెంట్స్ మీద బ్రతుకుతున్నాయి. కానీ ఇరాన్ ఫండింగ్ ఇచ్చే గ్రూప్స్ వల్ల మిడిల్ ఈస్ట్ ఎప్పుడూ కూడా యుద్ధాలతో తగలబడుతూ ఉంటుంది. అలాగే ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబు వస్తే అరబ్ దేశాలు కూడా బాంబులు తయారు చేసుకోవాలి. అప్పుడు ఆ రీజియన్ ప్రపంచంలోనే ది మోస్ట్ డేంజరస్ ప్లేస్ గా మారుతుంది. అసలు ఇరాన్ లో ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది? ఇరాన్ గవర్నమెంట్ ఎలా ఉంటుంది? ఇరాన్ ఒక సాధారణ డెమోక్రటిక్ కంట్రీ కాదు. ఇక్కడ వెలాయత్ ఈ ఫకీ అంటే గార్డియన్షిప్ ఆఫ్ ది ఇస్లామిక్ జ్యూరిస్ట్ అనే సిస్టమ్ ఉంటుంది. అంటే దేశాన్ని మత పెద్దలు పాలిస్తారు. వాళ్ళకి ఆ హక్కు దేవుడు ఇచ్చాడు అని వాళ్ళ నమ్మకం. నెంబర్ 1, ది సుప్రీం లీడర్. ఆయనే ఇప్పుడు ఉన్న అలీ ఖమెనీ. ఈయన జనాలు ఎన్నుకోరు. ఒక మత పెద్దల కమిటీ ఈయన్ని సెలెక్ట్ చేస్తుంది. ఈయన చేతుల్లోనే మిలిటరీ, పోలీస్, జ్యుడిషియరీ, మీడియా అంతా ఉంటుంది. ప్రెసిడెంట్ కేవలం టీవీలలో కనిపించే బొమ్మ మాత్రమే. అసలైన పవర్ సుప్రీం లీడర్దే. నెంబర్ 2, ది గార్డియన్ కౌన్సిల్. ఇది 12 మంది మత పెద్దలు ఉన్న ఒక గ్రూప్. జనాలు ఎన్నుకున్న పార్లమెంట్ ఏదైనా కొత్త చట్టం పాస్ చేస్తే ఆ చట్టం ఇస్లాం మతానికి వ్యతిరేకంగా ఉంది అనిపిస్తే ఈ 12 మంది వెంటనే ఆ చట్టాన్ని క్యాన్సిల్ చేసేస్తారు. అలాగే ప్రెసిడెంట్ గాని, ఎంపీ గాని ఎలక్షన్స్ లో నిలబడాలి అంటే ఈ 12 మంది యొక్క అప్రూవల్ కావాలి. ప్రభుత్వానికి నమ్మకంగా ఉన్న వాళ్ళనే ఎలక్షన్స్ లో నిలబడనిస్తారు. నెంబర్ 3, ది మొరాలిటీ పోలీస్. ఇది చాలా భయంకరమైన పోలీస్ ఫోర్స్. వీళ్ళ పని ఏమిటి అంటే జనాలు ఇస్లాం పద్ధతిలో ఉన్నారా లేదా అని పబ్లిక్ లో చెక్ చేయడం. వెస్టర్న్ మ్యూజిక్ విన్నారా, ఆల్కహాల్ తాగారా, ముఖ్యంగా ఆడవాళ్ళు హిజాబ్ సరిగ్గా వేసుకున్నారా లేదా అని చెక్ చేసి టార్చర్ పెట్టడమే వీళ్ళ పని. ఇదే ఈ థియోక్రటిక్ రూల్లోని అతిపెద్ద తప్పు. ఈ మొరాలిటీ పోలీస్ చేసిన ఒక పనికి 2022లో ఇరాన్లో పెద్ద నిరసనలు జరిగాయి. సెప్టెంబర్ 2022లో మాసా అమిని అనే ఒక 22 ఏళ్ల అమ్మాయి తన ఫ్యామిలీతో కలిసి తెహరాన్లో తిరుగుతూ ఉండింది. మెట్రో స్టేషన్ దగ్గర నడుచుకుంటూ వెళ్తుంటే ఈ మొరాలిటీ పోలీస్ ఆమెని ఆపారు. ఎందుకంటే ఆమె వేసుకున్న హిజాబ్ నుంచి కొంత తల జుట్టు బయటికి కనిపించింది అని. అంతే, ఆమెని బలవంతంగా ఒక పోలీస్ వ్యాన్ లో ఎక్కించి రీ ఎడ్యుకేషన్ సెంటర్ కి తీసుకుని వెళ్లారు. 3 రోజుల తర్వాత ఆమె చనిపోయింది అని పోలీసులు ప్రకటించారు. ఇరాన్ ప్రభుత్వం టీవీలో వచ్చి ఏం చెప్పిందంటే ఆమెకి 8 years ఉన్నప్పుడు బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ అయ్యింది. ఇప్పుడు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది అని ఒక ఫేక్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేశారు. కానీ ఆమెను తీసుకువెళ్లిన పోలీస్ వ్యాన్ లో ఉన్న ఐ విట్నెసెస్ బయటికి వచ్చి నిజం చెప్పారు. పోలీసులు ఆమెని వ్యాన్ లో తల మీద గట్టిగా కొట్టారు అని. ఇండిపెండెంట్ డాక్టర్స్, యుఎన్ మిషన్స్ ఆ మెడికల్ స్కాన్స్ ని లీక్ చేశారు. అందులో క్లియర్ గా ఉంది ఆమెకి తల మీద గాయాలు అయ్యాయి, బోన్ ఫ్రాక్చర్స్ అయ్యాయి అని. ఇవి హార్ట్ అటాక్ వల్ల రావు, తల మీద బలమైన దెబ్బలు తగిలితే వస్తాయి. ఆమెని కొట్టి చంపారు అని. ఇది తెలిసాక ఇరాన్ బద్దలైంది. ఆడవాళ్ళు రోడ్స్ మీదకి వచ్చారు. వాళ్ళ హిజాబ్స్ ని తీసి మంటల్లో వేశారు. వాళ్ళ జుట్టుని పబ్లిక్ స్క్వేర్స్ లో కట్ చేసుకున్నారు. జన్ జిందగీ ఆజాదీ అంటే ఉమెన్ లైఫ్ ఫ్రీడమ్ అనే స్లోగన్స్ తో ఇరాన్ అంతా మారుమ్రోగింది. ప్రభుత్వం వాళ్ళని గన్లతో కాల్చింది, క్రెయిన్స్ మీద ఉరేసింది. కానీ ప్రజలు నిరసనలు ఆపలేదు. ఈ మూమెంట్ 2025-26 కి వచ్చేసరికి ఒక పెద్ద సునామీ లాగా మారింది. ఇరాన్ లో ప్రొటెస్టులు కేవలం హిజాబ్ గురించి మాత్రమే కాకుండా ఆకలి గురించి, బ్రతుకు గురించి కూడా చేశారు. ఇరాన్ ఎకానమీ పూర్తిగా కూలిపోయింది. శాంక్షన్స్ వల్ల, హెజ్బుల్లాకి ఫండ్స్ ఇవ్వడం వల్ల దేశాన్ని పట్టించుకోలేదు. ఇరాన్ కరెన్సీ అయిన రియాల్ దారుణంగా పడిపోయింది. $1 ఈక్వల్ టు 1.42 మిలియన్ రియాల్స్ కి చేరింది. ఫుడ్ ప్రైజెస్ 70% కి పెరిగిపోయాయి. జనాలకి తిండి లేదు. ప్రజలు రోడ్స్ మీదకి వచ్చి మీరు ఇజ్రాయెల్ ని కొట్టడానికి బిలియన్స్ ఖర్చు పెడుతున్నారు, మేము ఇక్కడ ఆకలితో చస్తున్నాము, మాకు ఈ థియోక్రటిక్ రూల్ వద్దు, మాకు డెమోక్రసీ కావాలి అని తిరుగుబాటు చేశారు. ప్రభుత్వానికి భయం వేసింది కుర్చీ పోతుంది అని. వెంటనే ఇరాన్ తన మిలిటరీని దింపింది. ట్రంప్ చెప్పిన లెక్కల ప్రకారం రీసెంట్ గా జరిగిన ఈ ప్రొటెస్ట్లలో ఇరాన్ ప్రభుత్వం సుమారు 32,000 మంది ప్రొటెస్టర్స్ ని చంపేసింది. ఇక్కడే డొనాల్డ్ ట్రంప్ ఈ సిచ్యువేషన్ ని తన అడ్వాంటేజ్ గా వాడుకున్నాడు. ట్రంప్ ప్రపంచానికి ఏం చెప్పాడంటే ఇరాన్ ప్రభుత్వం సొంత ప్రజలని చంపుతుంది, నేను మిలిటరీ స్ట్రైక్స్ చేసేది కేవలం న్యూక్లియర్ బాంబ్స్ ఆపడానికి మాత్రమే కాదు, ఇరాన్ ప్రజల్ని ఈ రాక్షసుల నుంచి కాపాడడానికి కూడా అని. ట్రంప్ దీన్ని వాడుకొని రెజిమ్ చేంజ్ కి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇరాన్ లీడర్స్ ఇరుక్కుపోయారు. బయట నుంచి ట్రంప్ మిలిటరీ థ్రెట్స్, ఆకాశంలో ఇజ్రాయెల్ F-35 ఫైటర్ జెట్స్, లోపల సొంత ప్రజలే ఆకలితో తిరుగుబాటు చేస్తున్నారు. దీన్ని డైవర్ట్ చేయడానికి ఇరాన్ లీడర్స్ డెత్ టు ఇజ్రాయెల్ అని అరుస్తూ
యుద్ధం పేరు చెప్పి దేశాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అని చూస్తున్నారు. ఒకవైపు ట్రంప్ కొత్త న్యూక్లియర్ డీల్ కోసం ప్రభుత్వాన్ని మార్చాలని చూస్తున్నారు. ఇంకోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ గాని అణుబాంబు తయారు చేస్తే అది మా దేశం సర్వైవల్ కే ప్రమాదం అని ప్రీఎంప్టివ్ స్ట్రైక్స్ తో యుద్ధానికి సిద్ధమైంది. వాళ్ళ చుట్టూ తమ మాస్టర్ అయిన ఇరాన్ ని కాపాడడానికి హెజ్బొల్లా, హమాస్, హౌదీస్ ఉన్నారు. వీళ్ళందరి మధ్యలో ఇరాన్ ఆర్థికంగా నాశనం అయిపోయి జనాలు తిరుగుబాటు చేస్తుంటే సొంత బ్రతుకు కాపాడుకోవడానికి, తన ఎగ్జిస్టెన్స్ ని కాపాడుకోవడానికి అణుబాంబుని ఏకైక ఆయుధంగా నమ్ముకొని ఉంది. జియోపాలిటిక్స్ లో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉండరు. ఎవరి బ్రతుకు కోసం వాళ్ళు, ఎవరి ఐడియాలజీ కోసం వాళ్ళు యుద్ధం చేస్తారు. మిడిల్ ఈస్ట్ ఇప్పుడు ఒక పెద్ద కొండ అంచు మీద ఉంది. ఒక చిన్న తప్పు జరిగితే మిడిల్ ఈస్ట్ అంతా మంటలో కలిసిపోతుంది. ఈ సిచ్యువేషన్ గురించి మీకు ఏమనిపిస్తుంది? ఈ యుద్ధంలో ఎవరిది తప్పు, ఎవరిది రైట్? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.